నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అంటే ఇదే. ఓ పక్కన నిన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో, "నువ్వు మిత్రుల జోలికి వెళ్ళబాకు, ఇజ్రాయెల్ వెళ్ళి నీ దేశ భద్రత కోసం అని చెప్పి పాలస్తీనా మీద దాడి చేస్తున్నా మేము సపోర్ట్ చేస్తున్నాం, హమాస్తో పాటుగా పబ్లిక్ మీద దాడులు జరిగిన అదే సందర్భంలో ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు కూడా మేము ఆపుతున్నాం వీటోల ద్వారా. అటు యెమెన్ కావచ్చు, లెబనాన్ మీద దాడులు మేము సమర్థిస్తూ వస్తున్నాం, సిరియా మీద దాడుల్ని, ఇరాక్ మీద దాడుల్ని, ఇరాన్ మీద దాడులు కూడా మేము సమర్థించి నీకు తోడుగా సైన్యాన్ని కూడా పంపించాం, అంత చేసుకొచ్చాం మేము. నువ్వు ఒక ఖతార్ విషయంలో ఎలా ఖతార్ మాకు మిత్రులు, ఆ విషయం గుర్తుపెట్టుకుని నువ్వు ఎట్లాంటి మిత్రులు, ఖతార్ కూడా అట్లాంటి మిత్రులే" అన్నటువంటి అయిపోయింది. సీన్ కట్ చేస్తే అది ఖతార్ని సంతృప్తిపరచడం కోసం. మరొక వైపును చూస్తే అమెరికా సెక్రటరీ ఎవరైతే మ్యాక్రో రూబియో తాజాగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కలిసి, "మీరు చేస్తోంది కరెక్టు, హమాస్ని నాశనం చేయడానికి ప్రపంచంలో ఏ దేశం మీదనైనా దాడి చేసేటటువంటి హక్కు మీకుంది, మీ దేశ రక్షణ కోసం మీరు ఎవరి మీదనైనా స్ట్రైక్ చేయొచ్చు" అని చెప్పుకొచ్చాడు. అంటే ఖతారు, దుబాయ్, ఈజిప్టు, టర్కీ లాంటి దేశాల మీద రేపు పొద్దున ఇజ్రాయెల్ దాడి చేసినా సరే అమెరికా ఏం చేయదన్నమాట.